హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ అయితే వస్తాయి. మన ఈ వీడియోలో ఎవరైతే కౌశల్యం ఎగ్జామ్స్ రాసారో, మీకు ఎటువంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేదు, స్కిల్స్ లేవు, మీ రెజ్యూమ్‌లో మాకు అన్ని పెండింగ్‌లో వస్తున్నాయి, మేము ఏం మెన్షన్ చేయాలి అని చెప్పి చాలామంది డౌట్‌లో ఉంటున్నారు. సో, ఈ మీకోసమే నేను ఏపీ గవర్నమెంట్ అనేది నైపుణ్యం అనే కొత్త పోర్టల్‌ని లాంచ్ చేస్తుంది. ఈ పోర్టల్‌లో గవర్నమెంట్ అనేది ఫ్రీగా ట్రైనింగ్స్ అనేది ఇస్తదండి. మీకు ఐటీ ఎటువంటి మీ స్కిల్స్ మీకు ఎటువంటి ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాటిలో ఫ్రీగా ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. అలాగే రెజ్యూమ్ అనేది కూడా బిల్డ్ చేస్తది. అండ్ వాటిపైన మీకు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఈ వెబ్‌సైటే నైపుణ్యం పోర్టల్. ఈ వీడియోలో నేను ఈ వెబ్‌సైట్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి ఈ వెబ్‌సైట్‌లోకి? ఏ విధంగా కోర్సెస్‌కి ఎన్రోల్ అవ్వాలి? అనే దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఇక్కడున్న ఆప్షన్స్ అనేది మీకు లైవ్‌లో నేను చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, మనం ఇక్కడ ఉన్నవి చూడండి. మనకిప్పుడు ఈ విధంగా నైపుణ్యం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి మీరు గూగుల్‌లో టైప్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెబ్‌సైట్ లింకు. మీరైతే డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌ని ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆహ్, వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ హోమ్ పేజ్‌లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బిల్డ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది. రిజిస్టర్ ఫర్ స్కిల్ కోర్సెస్ అని ఉంది. ఆర్ యూ స్కిల్డ్ యాడ్ గెట్ యువర్ స్కిల్ అసెస్డ్ ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ నేను చూద్దాం. ఫస్ట్ బిల్డ్ యువర్ రెజ్యూమ్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ బిల్డ్ యువర్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది. మన ఆధార్ నంబర్, మీరు ఏదైతే ఆధార్ నంబర్ ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఓన్లీ జస్ట్ ఓవర్‌వ్యూ చూపిస్తున్నాను. ఈ నైపుణ్యం పోర్టల్ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో ఓవర్‌వ్యూ చూపిస్తాను. తర్వాత స్కిల్ కోర్సెస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనం కోర్సెస్‌కనేది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి? ఇక్కడ చూడండి. దీనిపైన క్లిక్ చేద్దాం. సో, ఈ కోర్సెస్ అనేది మనకు చూడండి ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్, మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ సెక్టార్స్ అనేవి అగ్రికల్చర్ ఉంది, అపెరల్, ఆటోమేటివ్ అండ్ బ్యూటీ వెల్‌నెస్ ఉంది, ఐటీ ఉంది, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది. లైఫ్ సైన్స్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫీల్డ్స్ మనకి సపోజ్ ఐటీఎస్ ఫీల్డ్ పైన నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఏమేం కోర్సెస్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, పైథాన్ కోర్స్ ఉంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూడండి. పైథాన్ ఉంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ కోర్స్ చేయాలంటే ఏజ్ లిమిట్ 70-30 ఈ ఏజ్ ఉండాలి. మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి. రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చారు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతది, ఈ కోర్స్ మొత్తం, ఈ పైథాన్ రిలేటెడ్ కోర్స్ మొత్తం 14 డేస్ డ్యూరేషను ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా. అలాగే సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఉంది. శ్రీకాకుళం. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. పైథాన్ మళ్ళా ఇక్కడ ఒకటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతది. ఏడబ్ల్యూఎస్ పైన ఉన్నాయి. సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ ఎక్సెల్ శ్రీకాకుళం. విశాఖపట్నం సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఏడబ్ల్యూఎస్ పైన ఉంది. అంటే ఇక్కడ మీరు దీన్ని చూసుకొని సర్టిఫికేట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 14 డేస్ ఉన్నాయి అన్ని కోర్సెస్ ఆల్‌మోస్ట్. ఈ విధంగా మీరు కోర్సెస్ చెక్ చేసుకోండి. వాటికి అప్లై చేసుకోండి. ఇంకా కోర్సెస్ అనేవి చాలా రావాలి. ఇప్పుడు ప్రెజెంట్ కొన్నే వచ్చాయి. మీకు మిగతా కోర్సెస్ కూడా వస్తాయన్నమాట. సో, మీరైతే నో ఇష్యూ అనమాట. ఈ విధంగా కోర్సెస్ అనేది మీరు ఈ విధంగా స్కిల్స్ కోర్సెస్ అనేది ఎన్రోల్ అవ్వండి. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఏ విధంగా కోర్సెస్ ఎన్రోల్ కావాలి, ఎలా చేయాలని. ఈ వీడియో అయితే ఓవర్‌వ్యూ, అంటే నైపుణ్యం పోర్టల్ గురించి ఇది ఓవర్‌వ్యూ. నెక్స్ట్ వీడియోలో నేనైతే అన్ని వన్ బై వన్ ఒక వీడియో చేస్తాను. తర్వాత మీరిప్పుడు ఏదైతే అక్కడ కోర్సెస్ చేస్తారు గదా! దాన్ని ఇక్కడ అసెస్మెంట్స్ రాయాలి. ఇప్పుడు సపోజ్ మీరు అక్కడ ఐటీ డెవలపర్ అంటే పైథాన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన అసెస్మెంట్స్ అనేది మీరిక్కడ రాయాలి. ఇక్కడ చూడండి, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్ ఉంటది గదా! వాటికి అసెస్మెంట్స్, దానికి సంబంధించిన స్కిల్స్ ఏవైతే మీకుంటాయో వాటిని ఇక్కడ అసెస్మెంట్ సెంటర్స్‌లో రాయాలి. ఇప్పుడు మనం కౌశల్యంలో రాస్తారు గదా!
స్కిల్ అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ లాగా మీరు వాటికి అసెస్మెంట్స్ రాయాలి. అది ఫ్రీగా వాళ్ళు ఒక సెంటర్ ఇస్తారు. అక్కడికెళ్ళి రాయాలి ఇక్కడ. ఇక్కడ జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్ ఉంది కదా! దానికి మీకు దగ్గర స్కిల్స్ అనేది ఉంటది. సపోజ్ జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి మీకు జావా, డీబీఎంఎస్, పైథాన్ ఇలా వచ్చనమాట. అవి మీరు ఆ స్కిల్స్ పైన టెస్ట్ అయితే జరుగుతది. మీరెళ్లి అక్కడ సెంటర్స్‌లో రాయాలనమాట. సేమ్ ప్రాసెస్ ఇక్కడ. సో, మనకిప్పుడు కౌశల్యంలో మనకి స్కిల్ అసెస్‌మెంటు, కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ జరుగుతున్నాయి గదా! సేమ్ ప్రాసెస్ అనమాట. ఆ విధంగా ఈ అసెస్‌మెంట్స్ గురించి మనం ఏవైతే ట్రైనింగ్ తీసుకోమో వాటిపైన మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి, అసెస్‌మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేస్‌మెంట్ చూడండి. ఇప్పటిదాకా దాదాపు 2,00,000 మెంబర్స్‌ని ట్రైన్ చేశారు. వాళ్ళు 1.8 మెంబర్స్‌ని ప్లేస్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. ఇక్కడ ప్లేస్‌మెంట్స్ రిపోర్ట్ ఇది. తర్వాత జాబ్స్ అనేది ఏ విధంగా మనం చూడాలి అంటే ఇక్కడ చూడండి. జాబ్ మేళేస్ ద్వారా 6,800 పొజిషన్స్ ఉన్నాయి జాబ్ మేళేస్ ద్వారా. టోటల్ 8,000 పొజిషన్ ఉంటే 6,860 పొజిషన్ వచ్చి జాబ్ మేళేస్ ద్వారా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్‌లో మీకు జాబ్ కావాలి? ఐటీనా? లేకంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్సా? లేకంటే ఏ సెక్టార్‌లో మీకు జాబ్ కావాలి? ఇక్కడ చూడండి ఐటీఎస్ అనేది మన సాఫ్ట్‌వేర్ అనమాట. సో, సాఫ్ట్‌వేర్‌లో ఎవరికైతే జాబ్ కావాలో ఇక్కడ చూడండి. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది పోస్ట్ చేశారు. దాదాపు 7,600, 1,800 పోస్టులున్నాయి. ఇక్కడ చూడండి యూఐ, యూఎక్స్ డెవలపర్. సో, సరాకా అని ఇచ్చారు. దీని రిక్వైర్ ఎక్స్‌పీరియన్సు, సాలరీ ఎంత? 1,80,000. సో, నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇలాగా చెక్ చేసుకోండి. మీకు ఏ జాబ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరు, ఎస్‌పీఎస్. సో, జాబ్ టైటిలు, డిస్క్రిప్షను చాలా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఏది సూట్ అవుతదో దానికి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా జాబ్స్ అనేది ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి. ఏవేం జాబ్స్ అనేది ఉన్నాయి వస్తున్నాయనేది. సో, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే తర్వాత సర్వీసెస్ ఉంది గదా! నెక్స్టు సర్వీసెస్ ఇక్కడ చూడండి. సర్వీసెస్ దగ్గర డౌన్‌లోడ్ ఏఐ ఇంటర్వ్యూ సిమ్యులేటర్ ఉంది. సో, ఇక్కడ మీరు ఇంటర్వ్యూ అనేది ఏఐతో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో వీటి గురించి వన్ బై వన్ చేస్తాను. తర్వాత సర్టిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం. సపోజ్ ఇప్పుడు మీరు స్కిల్ అసెస్‌మెంట్ ఇప్పుడు దీంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఐపీ నిపుణం పోర్టల్‌లో. తర్వాత అసెస్‌మెంట్ ఎగ్జామ్ రాస్తారు. తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇంకా మనం రాయలేదు కాబట్టి అది డౌన్‌లోడ్ అవ్వదు. మీరు ఎవరైతే అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని చేయొచ్చు. తర్వాత స్కిల్ ట్రెండ్స్ అనమాట. ఇవి మనకి డైలీ ఏవేవి ఫీల్డ్‌లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ పబ్లిష్ అవుతూ ఉంటాయి. సో, మీరైతే కౌశల్యం వెబ్‌సైట్‌తో పాటు నైపుణ్యం పోర్టల్‌లో కూడా మీరు ఎన్రోల్ అవ్వాలి. సో, ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తంటే మనకి సిటిజన్ లాగిన్, ఎంప్లాయరు, ఇన్‌స్టిట్యూషను, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, సో, అసెస్మెంట్ సెంటర్, ట్రైనర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం సిటిజన్ కింద లాగిన్ అవ్వాలి. నేను నెక్స్ట్ వీడియోలో లాగిన్ అయ్యి సో, రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్‌లో నేను చేస్తాను. దీనిపైన నేనైతే ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో, ఈ నైపుణ్యం పోర్టల్‌లో అన్ని టాపిక్స్ కవర్ చేసుకో ఒక్కొక్క టాపిక్ పైన ఒక వీడియో మాత్రమే చేస్తాను. సో, మీరైతే వీడియోనైతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నైపుణ్యం పోర్టల్ గురించి తెలుసుకోవాలని, జాబ్స్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది తెలుసుకోవాలంటే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే మీ దగ్గరికి రీచ్ అవుతది. సో, దిస్ ఈజ్ రాజా భూపతి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో